ప్రభునామంలో కూడివలసిన మీ అందరికీ వందనాలు. నేను ఈరోజు యేసుక్రీస్తు శిలువలో పలికిన మొదటి మాటను వివరంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. తెలియజేసే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమున్న తండ్రి, నా ప్రభువా, మీరు నాకు ఇప్పుడు తోడుగా ఉండి మాట్లాడబోయే మొదటి మాటలో మీరు నాకు తోడుగా ఉండి అనుకున్నది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు నాకు సహాయం చేయమని ఐసీని స్తుతి ప్రార్థన మీ పాదాలు చేసుకోమని అడిగి బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మొదటి మాట లూకా 23వ అధ్యాయము 34వ వచనం. లూకా 23వ అధ్యాయము 34వ వచనం. ఎవరన్నా ఒకరు చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అంటే ఇక్కడ యేసయ్య మనకి ఇప్పుడు యేసయ్య సిలువ వేయబడ్డాడు, మొదటి మాట పలికాడు. అంటే యేసయ్య ఎంత కష్టపడి కూడా సిలువ వేయబడి ఉమ్మి వేయబడి ఆయన ముళ్ళ కిరీటం ధరించి అయినప్పటికీ ఎంత శ్రమలో ఉన్నా కూడా ప్రార్థన చేస్తూ తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అన్నాడు. అట్లనే మనం కూడా శ్రమలలో ప్రార్థన చేస్తున్నామా అనేది గ్రహించాలి. మొదటిగా ఎంతమంది శ్రమలలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, అరే ఈరోజు ఏదో అయిపోయింది, ఈరోజు ఇంకా ప్రార్థన ఎందుకు వదిలేద్దామా, లేదంటే ఏదో కొట్లాట అయింది, లేదంటే ఏదో గొడవ అయింది అనేసి శ్రమలో ఉన్నామనేసి ఒకరోజు ప్రార్థన డిలే చేస్తున్నాం. అలా మన యేసుక్రీస్తు అలా లేదు. శిలువలో యేసయ్య ఎంతో కష్టపడి ఆయన రక్తాన్ని కాచి మన కోసం ఆయన మన పాపాల నిమిత్తమై మరణించినప్పటికీ ఆ లాస్ట్ వర్డ్స్ అనేవి ఎంతో మనకి వాల్యుబుల్. సపోజ్ మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా లాస్ట్ వర్డ్స్ అనేవి చాలా వాల్యుబుల్. మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, అరే మా నాన్నమ్మ లాస్ట్లో ఇలా అనేసి వెళ్ళింది, మా తాతయ్య ఇలా అన్నాడు అనుకుంటూ ఉంటాం. అలానే యేసయ్య పలికిన ఈ 7 వర్డ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. యేసయ్య శ్రమలలో అంటే కష్టాల్లో ఉండి కష్టపడి మన కోసం మన పాపాల నిమిత్తమై యేసయ్య శిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పటికీ మనం ఈరోజు ఎంతమంది శ్రమలలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అందరూ గ్రహించుకోవాల్సిందిగా మనవి. ఇంకొకటి, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అలానే క్షమించు అనేది మనం రెండోదిగా తీసుకుందాం. క్షమించు అంటే మనం ఎంతమంది క్షమిస్తున్నాం ఒకసారి అందరం గ్రహించుకుందాం. చిన్నదానికి పెద్దదానికి ఈరోజు ఎంతో మంది గొడవ పడతారు. అసలుకి ఎంతమంది క్షమిస్తున్నాం ఇతరులను. మత్తయి 5:44 వచనం ఒకసారి చదువుదామా. మత్తయి 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. మనలో ఎంతమంది మన శత్రువుల గురించి ఎంతమంది వారిని క్షమిస్తున్నాం ఒకసారి గ్రహిద్దాం. చిన్నదానికి పెద్దదానికి ఎంతో మంది ఇప్పుడు ఏదో ముఖాలు చెల్లించుకోకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా కూడా ఉంటున్నాం. అయినప్పటికీ క్షమించమని మనకి బైబుల్లో చాలా వర్సెస్లో ఉంది. ఒక కమాండ్మెంట్ కూడా 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ కూడా క్షమించమని ఉంది ఒకటి మనకి. అలానే యెషయా 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, నరులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో హెచ్చబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను. సరిపోతుంది. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. అలాగే మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయము 23వ వచనం. సరిపోతుంది.
ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆయనను దూషింపబడినను ఆయన మనల్ని దూషింపలేదు, ఆయనను కష్టపెట్టినను ఆయన మనల్ని కష్టపెట్టలేదు. ఆయనకి ఎంతో శక్తి ఉంది. ఆయన తలుచుకుంటే మనల్ని, ఒకవేళ సపోజ్ మనం ఆలోచిద్దాం, ఒకవేళ యేసయ్య కానీ శిలువలో మన కోసం మన పాపాల నిమిత్తం బలియాగం అయి ఉండకపోతే మనం ఏమయ్యే వాళ్ళం? అసలు మనమంటూ మనకంటూ ఒక అనేది ఉండేదా? మనమంటూ అనే వారము, మనమంటూ ఒక మనుషులం అనే వాళ్ళం ఉండేవాళ్ళమా? మన పాపాల నిమిత్తము మరణించే గల శక్తి ఉన్నవాడు కేవలం యేసుక్రీస్తే. అంతేగాని మన ఫ్రెండ్స్ సరే నీ కోసం నేను ప్రాణం పెడతారా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రాదు అని అంటారు, లేదంటే మా అత్తయ్య లేదంటే మా భర్త అని ఇలా అనుకుంటారు. కానీ మన నిమిత్తం ప్రాణం పెట్టేవారు కేవలం ఒకరే, అది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది మనందరం గ్రహించాలి. ఇంకోటి, యేసుక్రీస్తు పాపులను క్షమించాడు. అటు నిమిత్తం మనం ఎంతమందిని క్షమిస్తున్నాం, ఎంతమందితో మనం ఈ రోజుకి ఎన్నో గొడవలు, ఎంతమందితో మాట్లాడుకుంటున్నాం, ఎంతమందిని క్షమిస్తున్నాం. చిన్నదానికి పెద్దదానికి గొడవ పడే మనం రోజువారి మన డేలో ఎంతమందిని క్షమిస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. క్షమించడం కష్టం, కానీ యేసు మనతో ఉండి యేసులో మనం జీవిస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. మనం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మెయిన్గా 3 నేర్చుకున్నాం. ఏంటంటే శ్రమలలో ప్రార్థన చేయడం. శ్రమలో ఉన్నప్పుడు ఎంతమంది ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది వదిలేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు గ్రహించుకోవాలి. రోజు ప్రార్థన చేస్తున్నారా? శ్రమల్లో ప్రార్థన చేస్తున్నారా? శ్రమల్లో ప్రార్థన చేసి అవి నిజంగా వాటికే జవాబు వస్తుందని ఖచ్చితంగా మనకి రాసిబడి ఉన్నది. అలాగే సెకండ్ ఏం నేర్చుకున్నాం? క్షమించడం అంటే మీకు ఎంతమందిని ఎవరు మనం క్షమిస్తున్నాం, ప్రభు యేసులో ఉంటూ మనం ఎంతమంది క్షమిస్తున్నాం, ఇవన్నీ మనం గ్రహించాం. అట్టి నిమిత్తము నా ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనము క్షమాపణ గురించి మరియు శ్రమలలో మన ప్రార్థన ఎట్టి విధంగా ఉంటుందో తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధుడా పరలోకమున్న తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పుడు మీరు నాతో మాట్లాడి వచ్చిన దాన్ని బట్టి నీకే వందనాలు నా ప్రభువా. నాయన యేసయ్య, మేము ఎంతమంది శ్రమలలో నీకు ప్రార్థన చేస్తున్నాం, నాకు విధంగా మేము శ్రమలలో నీకు ప్రార్థన చేసే శక్తిని దయచేయండి నా ప్రభువా. అందరినీ క్షమించగల హృదయాన్ని మాకు దయచేయండి నా ప్రభువా. నీలో ఉంటూ నీలో ఎదుగుతూ ప్రతి ఒక్కరిని క్షమిస్తూ నా ప్రభువా. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎదుగుతారు కనుక వీరు క్షమించమన్నావు తండ్రి. నాయన ఎంతో కష్టపడి నా ప్రభువా, మా పాపాల నిమిత్తం మా శాపాల నిమిత్తం నీవు ఆ శిలువలో బలియాగం అయ్యావు తండ్రి నా ప్రభువా. నాయన వేసి అట్టి విధంగా నా ప్రభువా మేము ఎంతో కష్టంలో ఉన్నప్పటికీ నా ప్రభువా ఎటువంటి రీతిలో ప్రభువా నిన్ను విడవక నిన్ను ప్రార్థిస్తూ నా ప్రభువా నేను ఎదిగే శక్తిని నాకు మాకు అందరికి దయచేయమని నా ప్రభువా. నాయన ఈ మధ్యకాల సమయంలో ప్రార్థిస్తున్నా తండ్రి, నా చిన్ని స్థితి ప్రార్థన మీ పాదాల చేర్చుకోమని నా చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.